దసరా రోజున అంగరంగ వైభవంగా అమరావతి శంకుస్థాపన చేసేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్. చరిత్రలో నిలిచిపోయేలా కార్యక్రమాల్ని రూపొందిస్తోంది. శంకుస్థాపన జరిగే ఉద్దండరాయనిపాలెంలో భారీ ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రధాని మోడీ సహా దేశ విదేశీ ప్రముఖులు ఈ వేడుకకు వస్తున్నందున కనీవినీ రీతిలో ఏర్పాటు చేస్తోంది. కోటి ఆశలు, ఎన్నో కలలు, అందమైన భవిష్యత్తుపై భరోసాతో నిర్మిస్తున్న అద్భుత రాజధాని అమరావతి శంకుస్థాపనకు అన్ని ఏర్పాటు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎక్కడ అంచనాలకు తగ్గకుండా కళ్లు చిగేల్మనిపించేలా ఈ కార్యక్రమం నిర్వహించనుంది. ఆకాశవంత పందిరి, భూదేవంత అరుగు అన్న స్థాయిలో జరపబోతోంది. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని జరుపుతోంది ఏపీ ప్రభుత్వం. శంకుస్థాపన జరిగే ఉద్దండరాయనిపాలెంలో లక్షలాది మంది ప్రజలు కూర్చునే వీలుగా అతిపెద్ద సభా ప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు. ప్రాంగణానికి చేరుకునేందుకు కొత్త రోడ్లు వేస్తున్నారు. ఇక ప్రకాశం బ్యారేజీ నుంచి ఉద్దండరాయనిపాలెం వరకు 10 కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరిస్తున్నారు. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి వచ్చే వీవీఐపీల కోసం 12 హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు. శంకుస్థాపన రోజు 16,000 గ్రామాల నుంచి మట్టిని, కలశాల్లో తీసుకొచ్చిన నీటిని శంకుస్థాపనకు ఉపయోగిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నాయి. రాజధానికి భూమి ఇచ్చిన రైతుల్ని సత్కరిస్తారు. రాజధాని గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు పసుపు కుంకుమతో పాటు దంపతులకు కొత్త బట్టలు పెట్టి శంకుస్థాపన వేడుకకు ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఊళ్ళో బెలూన్లు ఎగరేస్తారు. దేశ విదేశీ ప్రముఖులు వస్తున్నందున భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి ఈ ప్రాంతాన్ని జోన్ల వారీగా విభజించి జల్లెడ పడుతున్నారు పోలీసులు. రాజధాని శంకుస్థాపనపై సంతోషం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు భద్రత పేరుతో ఈ వేడుకలకు దూరం చేయొద్దని కోరుతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 13 నుంచి నవరాత్రులతో పాటు శంకుస్థాపన వేడుకలు వైభవంగా జరగనున్నాయి.